విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిని ఈడీ ప్రశ్నించింది. దాదాపు 7 గంటల పాటు ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు ఈడీ అధికారులు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. లిక్కర్ స్కామ్కు ముందు ఎన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, స్కామ్ అనంతరం ఎన్ని పెట్టుబడులు పెట్టారన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. పెట్టుబడులు పెట్టిన డబ్బు ఎక్కడి నుంచి, ఏ విధంగా వచ్చాయని విజయసాయిరెడ్డిని ఈడీ అడిగింది. ఆర్థిక లావాదేవీలపై కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు సమర్పించారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి విజయసాయిరెడ్డి విచారణ కూడా ఒకంత ఆసక్తిగా సాగిందనేటువంటి మాట, కీలకమైనటువంటి ప్రశ్నలు, ఉక్కిరిబిక్కిరి చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయనేటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, నేడు ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి దాదాపు 7 గంటలు ఈడీ ప్రశ్నించింది. అయితే దాదాపు 7 గంటల సమయం కావస్తుంది. ఈడీ మరికొంతసేపు ఏమైనా విచారణ కొనసాగించి అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటూ కూడా ఏదైతే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడిచిందో, అయితే ఎట్టకేలకు 7 గంటల సమయానికి ముందే విచారణ ముగిసింది. విజయసాయిరెడ్డి విచారణ ముగించుకొని బయటకు వచ్చారు. దాదాపు అడిగిన ప్రశ్నలకు తాను జవాబు చెప్పినట్టు కూడా ఆయన సూచించారు. అయితే ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సుదీర్ఘంగా దాదాపు 7 గంటలు విచారించారు. ఈ 7 గంటల్లో ఆర్థిక లావాదేవీల అంశాన్నే ప్రధానంగా బేస్ చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు ఏదైతే షెల్ కంపెనీలు కానీ ఈ 3,500 కోట్ల నిధులు ఏదైతే మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన నిధులను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏంటి అంటూ ఈడీ ప్రశ్నించడం జరిగింది. అందుకు తగ్గట్టు విజయసాయిరెడ్డి కూడా కొన్ని ఆధారాలు ఈడీకి సమర్పించడం మనకు సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలపై కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు నేరుగా విజయసాయిరెడ్డి సమర్పించారని సమాచారం వినిపిస్తుంది. అసలు ఈ వ్యవహారం పైన లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆర్థిక లావాదేవీలు, ఈ 2 అంశాలపైనే ఈడీ పదే విజయసాయిరెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే మద్యం పాలసీని ఎందుకు మార్చారు, ఆన్లైన్ పేమెంట్ మోడ్ లో ఉన్న సిస్టాన్ని మాన్యువల్ మోడ్ కి ఎందుకు మార్చారు, ఎందుకు ఆన్లైన్ లావాదేవీలు లేకోకుండా క్యాష్ అండ్ ట్రాన్సాక్షన్ చేశారు, దీనికి గల కారణాలు ఏంటి, ఏదైతే ఈ కేసులో ప్రధానంగా ఉన్న రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వీరి ముగ్గురు కలిసి నెలకు దాదాపు 60 కోట్లు ట్రాన్సాక్షన్ చేసినట్టు ఏదైతే లిక్కర్ లిస్టింగ్ కంపెనీల ద్వారా ఏదైతే నగదును బదిలీ చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ 60 కోట్లకు సంబంధించిన నిధులు ఎక్కడికి తరలించారు, మొత్తం ఏదైతే ఈ కుంభకోణం 3,500 కోట్ల వ్యవహారాన్ని గమనించినప్పుడు షెల్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకు నగదు తరలించారా, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ వ్యవహారంలో పెట్టుబడులు పెట్టారు, ఇక్కడ లిక్కర్ ఏదైతే కంపెనీల వ్యవహారాన్ని ఒకసారి గమనించినప్పుడు లిస్టులో కంపెనీ పేరు ఒకటి ఉంటుంది, అడ్రస్కి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ పేరు అక్కడ ఉండదు, వేరే కంపెనీ పేరుతో నేమ్ ఉంటుంది. అసలు ఈ వ్యవహారంలో ఎక్కడ మొదలై ఎక్కడికి ముగుస్తుంది అనే అంశాలపైన నేరుగా విజయసాయిరెడ్డి దాదాపు 7 గంటలు ప్రశ్నించిన సమాచారం వినిపిస్తుంది. ఆర్థిక లావాదేవీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి లాంటి నేతలు ఈ నిధులను ఎక్కడికి బదిలీ చేశారనే అంశం పైన ఈడీ పదే ప్రశ్నించే సమాచారం ఉంది. రేపు ఏదైతే మిథున్ రెడ్డిని కూడా ఈడీ విచారణకు పిలిచింది. రేపు గతంలోనే విజయసాయిరెడ్డి కీలకమైనటువంటి విషయాలు వెల్లడించినటువంటి పరిస్థితి, కొన్ని పేర్లు కూడా నేరుగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గతంలోనే ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఏముంటుంది దీనికి సంబంధించి అనేటువంటి మాట, మరింత ఇన్ఫర్మేషన్ అంటే దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, విజయసాయిరెడ్డి గతంలో నిందితుడిగా హాజరయ్యారు. A5 అన్న విజయసాయిరెడ్డి మొదటిసారి నిందితుడిగా హాజరై రాజకేశ్ రెడ్డి పేరు చెప్పడం జరిగింది. ఇప్పుడు A1 ఎవరైతే ఉన్నారో ఆ పేరు కూడా బయట పెట్టడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. కింగ్ పిన్ రాజకేశ్ రెడ్డి అంటూ ఏదైతే విజయసాయిరెడ్డి వెల్లడించడం జరిగింది. అయితే ఈ కేసులో రాజకేశ్ రెడ్డి అరెస్ట్ తర్వాత వరుసగా పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి, ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. A30 పైలా దిలీప్, A31 ఏదైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఏదైతే బాలాజీ గోవిందప్ప, భారతీయ జీవితకాల డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప లాంటి వారు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో A1 నుంచి A10 వరకు ఉన్న వారిలో ప్రధానంగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, బెయిల్ పై వచ్చారు. తర్వాత ఈ కేసులో A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, A39 గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో బెయిల్ రిలాక్సేషన్ వచ్చింది. ఇక్కడ ప్రధానంగా ఈ నిధుల వ్యవహారాన్ని మనం గమనించాము. ఈ 3,500 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్ళాయి,
ఏ కంపెనీకి బదిలీ చేశారనే అంశాలపైన, ఆర్థికపరమైన అంశాలపైన ప్రధానంగా ఈడీ ప్రశ్నించిన సమాచారం వినిపిస్తుంది. మరో పక్క ఒక్కసారి ఈ విషయాన్ని మనం చూసినప్పుడు దాదాపు 3,500 కోట్ల అవినీతి జరిగిందనే అంశం పైన ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఏ5గా నిందితుడిగా ఉన్నారు. గతంలో సిఆర్పిసి 160 ప్రకారం విజయసాయిరెడ్డి సాక్షిగా పిలిచిన సందర్భం ఉంది. 2019 అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి విచారణ తర్వాత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్న ఈ కేసులు అనేటువంటి మరొక వెర్షన్ కూడా వినిపిస్తోంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, ఇక్కడ ఒక్క విషయం మనం చెప్పాల్సింది ఉంది. 2019 నుంచి 2024 మధ్య రూపొందించిన మద్యం విధానంలో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి, మద్యం కంపెనీల నుంచి వచ్చిన లంచాలు, షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా విదేశాలకు నిధులు మళ్లింపు వంటి అంశాలపైన ఈడీ అధికారులు ఇప్పటికే విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. వీటిపైన విజయసాయిరెడ్డి ఏం సమాధానం చెప్పారనేది ఈ త్వరలో క్లారిటీ రాబోతుంది. ప్రధానంగా ఆయన వాంగ్మూలాన్ని కూడా ఈ రోజు నమోదు చేశారు. అందులో విజయసాయిరెడ్డి తన దగ్గర ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఆయన ఈడీకి అందజేయడం జరిగింది. మరోపక్క ఇదే కేసులో రేపు కీలకమైన ఈ కేసు A4 నిందితుడుగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా రేపు ఈడీ విచారించనున్నారు. ఏదైతే ఈ కేసులో ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసి బెయిల్ పై వచ్చిన మిథున్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీలో గతంలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు నేతలకు ఈడీ పిలవడం, ఈ నిధుల బదిలీ పైన విచారణ చేయడం, రాబోయే రోజుల్లో ఈడీ మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అధికారం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది నేతలు ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు A1 నుంచి A40 వరకు నిందితులున్నారు. అందులో కీలకమైన వారికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టులో సిట్ పిటిషన్ వేసింది. వాటిపైన వాదనలు జరుగుతున్నాయి. మరోపక్క ఈ సంబంధించిన కేసుల్లో A1 నుంచి ఉన్న వారిలో కొంతమంది కీలకంగా ఉన్న నేతలకు మరోసారి ఈడీ నుంచి నోటీసుల అవకాశం ఉంది. A1 రాజకేశ్ రెడ్డి నుంచి A40 వరకు ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు ఈడీ నోటీసులు జారీ అవకాశం ఉందని ఈడీ అధికారుల నుంచి కూడా సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ముగిసిన పరిస్థితి ఉంది విజయసాయిరెడ్డి ఈడీ విచారణ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. దాదాపు 7 గంటల పాటు ఈడీ ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ని అయితే ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. కీలకమైనటువంటి కొన్ని ప్రశ్నలు కూడా విజయసాయిరెడ్డిని అడిగినటువంటి పరిస్థితి ఉంది. లిక్కర్ స్కామ్కు ముందు ఎన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, స్కామ్ అనంతరం ఎంత పెట్టుబడులు పెట్టారన్న దాని మీద కూడా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చాయని ఈడీ విజయసాయిరెడ్డిని అడిగినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలపై కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులకైతే విజయసాయిరెడ్డి సమర్పించినటువంటి పరిస్థితి ఉంది.